హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా అమ్మ చికెన్ ఫ్రై అయితే చేసింది. అది ఎలా చేసిందో ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకుంది. దానికి స్పైసీకి తగ్గట్టు కొంచెం కారము, ఇంకా పసుపు, దీనిలో ఇది ఫ్రై కాబట్టి సాల్ట్ వేయాలి. కల్లుప్పు వేస్తే మనకి కరగదనమాట. రసంలో చారుల్లో అయితే కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు వేస్తారు, ఫ్రైలో అయితే సాల్టే వాడతారనమాట. ఇదిగోండి, అవి వేసి తర్వాత మసాలాలు ఉంటాయి కదా, ధనియాల పొడి, ఇంకా వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా, ఇవన్నీ వేసి మిక్స్ చేసింది. ఇంకా పెరుగైతే వేయలేదన్నమాట, మామూలుగా అవన్నీ అయితే మిక్స్ చేసింది. ఇంకా చూసారా, తర్వాత మిక్స్ చేసేసి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేశారనమాట. తర్వాత ఇదిగోండి, బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాకైతే ఇలా మనం కడాయి తిప్పుకుంటూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుందనమాట. బాగా అంటే బాగా తిప్పిన కొంచెంసేపు అట్లా 5 మినిట్స్కి అయితే తిప్పుకోవాలి. అడుగంటకుండా అయితే తిప్పుకుంటే చక్కగా వస్తుందన్నమాట. లేకుంటే కింద బాగా బాండి మాడిపోయి ఇంకా ఈ పీసెస్ అనేవి ఇంకా ఫ్రై అయితే అవ్వవు. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇంకా కొంచెం 5 మినిట్స్ అయితే బాగా రెడీ అయిపోతుంది. ఆయిల్ చూసారా, ఇప్పుడే పైకి వచ్చేస్తుంది. ఇంకా ఆయిల్ అనేది బాండీకి లేకుండా పైకి వచ్చిందనుకోండి, ఇంకా కర్రీ అనేది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. చూడండి, కలర్ఫుల్గా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీనిలో చూసారు కదా, మా అమ్మ కలర్ కూడా మిక్స్ చేయలేదు, అయినా సరే కలర్ వేసినట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో. పైన క్రిస్పీగా ఉండి లోపల అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. చూస్తుంటేనే నోరూరిపోతుంది. దీంట్లోనికి సాంబార్ అయినా సరే, మిరియాల రసమైనా, ఏదైనా సరే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాము. చికెన్ ఇష్టం ఉండే వాళ్ళు లైక్ చేయండి. బాయ్.